దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు సొలొమోను రాసిన సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వాక్యము. సొలొమోను రాసిన సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వాక్యము. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, సోమరిగా ఉండొద్దు. సోమరికి ఏమీ దొరకదు. శ్రద్ధ కలిగి ఉంటే పుష్టిగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలా కావాలి, ఇలా కావాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అలా గొప్పగా ఎదగాలి అని ఒకే ప్లాన్లు వేస్తారు. కానీ ఆ ప్లాన్స్ను సక్సెస్ చేసుకోవడానికి ఆ యొక్క శ్రద్ధ చూపి ముందుకెళ్ళరన్నమాట. సోమరి వాళ్ళుగా, లేజినెస్, ప్రతిదానికి ఒక క్రమమైనటువంటి రీతిలో వెళ్ళరు, సమయమును పాటించరు, ఎక్కువ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు కాదులే, రేపు చేద్దాం మళ్ళీ. అలాగా సోమరితనం వల్ల నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. సోమరితనం ఉండకూడదు. సోమరితనము ఉండకుండా శ్రద్ధ కలిగి ఒక ప్లాన్ వేసుకున్నాక ఆ ప్లాన్ని సక్సెస్ఫుల్ చేసుకోవడానికి శ్రద్ధ కలిగి క్రమముగా సమయాన్ని ఇచ్చించి జ్ఞానమును ఉపయోగించి ప్రభు పాదాల దగ్గర పెట్టుకొని ఆ దాని సక్సెస్ విషయంలో చురుగ్గా ఉండాలి. సోమరిగా ఉండి క్రమాన్ని పాటించకుండా సమయమును పోగొట్టుకొని ప్లాన్లు ఒకటి వేసుకుంటూ ఉంటే ఆ యొక్క పని చేయకపోవడం వల్ల, ఆ సోమరితనం వల్ల ఏం దొరకదు, ఏమీ సంపాదించుకోలేరు, ఏది కూడా ఆనందించలేరు, సంతోషించలేరు, సక్సెస్ను చూడలేరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, చురుకుగా ఉండుట కూడా గొప్ప భాగ్యము అని సెలవిస్తుంది వాక్యం. సోమరి ఆ యొక్క సక్సెస్ను చూడడానికి కష్టపడడు, అనుకుంటుంటాడు కానీ జ్ఞానము ఉపయోగించడు. సోమరిగా ఉండటం వల్ల ప్రతి దాన్ని చేతికి అందేదాన్ని కూడా పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది సోమరి వాళ్ళది. కనుక ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సోమరిగా ఉన్నావా? ఉదయకాలం లేయరు, సోమరితనం, సంపాదించుకోవాలా, ఏదో ఏదో ఎక్కువ సంపాదించి అన్యాయంగా సంపాదించి అనీతిగా బ్రతికి అధర్మంగా, ధర్మం లేకుండా సంపాదించాలని కాదు. ప్రతి రోజులో నువ్వు ఎంత కష్టపడాలనో అంత కష్టపడడంలో కూడా దేవుడు నువ్వు కష్టపడిన దాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు సోమరిగా ఉండమని ఎవ్వరికీ చెప్పలేదు, ఖచ్చితంగా కష్టపడమన్నాడు. కష్టపడండి, సంపాదించండి, మీ పిల్లలను ఆస్తికర్తలుగా చేయండి అని కూడా చెప్పినాడు. దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చేటువంటి భాగము నీ కష్టార్జితంలో దేవుడికి ఇవ్వాలి. మిగతా అంతా కూడా నువ్వు అనుభవిస్తూ ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ పిల్లలకు కొంచెం వారికి కూడా నేర్పిస్తూ వారి భవిష్యత్తు కొరకు కొంచెం దాస్తూ దేవుని మహిమార్థము వర్ధిల్లాలనే దేవుడు కోరుకుంటున్నాడు. చురుగ్గా ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని పిల్లలుగా జ్ఞానం కలిగి చురుగ్గా ఉండి పరిస్థితులలో ఎలా పరిస్థితులను అధిగమిస్తూ పరిస్థితులలో పోరాడుతూ ఒక విజయమును పొందుకుంటూ సాక్షిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు తన పిల్లల పట్ల. అందుకే ఎవ్వరు కూడా సోమరులుగా ఉండాలి అని దేవుడు కోరుకోవడం లేదు. దేవుడు సోమరులుగా ఉండే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయని ఈ రోజున మాట్లాడుతున్నారంటే, సోమర్తనం కలిగిన వాళ్ళు, లేజీ ఫెలోస్ ఆశపడతారంట. అంత ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఆశపడతారంట, అంత సంపాదించాలని ఆశపడతారంట, అసలు రోజంతా కష్టపడాలి ఆశపడతారంట. కానీ తెల్లవారేసరికి వాళ్ళ సోమర్తనం వల్ల అనుకున్నవన్నీ కూడా నిలబెట్టేసుకుంటుంటారు. కానీ శ్రద్ధ కలిగి ఏదైతే అనుకుంటావో, ఏదైతే ప్లాన్ వేసుకుంటావో, ఏదైతే గోల్ సాధించాలనుకుంటావో
ఆ దాని విషయంలో శ్రద్ధ చూపి చురుకుగా ఉండి జ్ఞానాన్ని ఉపయోగించి కష్టపడినట్లయితే ఖచ్చితంగా నీ ప్రాణము సంతోషపడుతుంది, నీ ప్రాణం ఆనందిస్తుంది, నీ ప్రాణం పుష్టిగా ఉంటుంది, నీ ప్రాణం తృప్తి చెంది పొందుకున్న విజయాన్ని బట్టించి ఆనందాన్ని పొందుకుంటావు. కనుక ఎవరైతే సోమరులుగా ఉన్నారో సోమర్తనాన్ని వీడండి, శ్రద్ధ కలిగి బ్రతకండి, దేవుణ్ణి మాయంపరచండి. దేవుడు మళ్ళీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా, ఎవరైతే నాయన సోమరులుగా ఉన్నారో సోమర్తనం నుండి విడిపించి జ్ఞానవంతులుగా శ్రద్ధ కలిగిన వారుగా చురుకుగా ఉండేటువంటి కృపతో నింపమని అయ్యా నాయన వింటున్న వారి జీవితాల్లో గొప్ప మార్పు ఈ వాక్యం ద్వారా వచ్చినట్లు సహాయం దయచేయమని, ఈ కృపా కనికరాలు వారి మీద కుమ్మరించమని, బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.